రాజధాని ప్రాంతానికి వైసీపీ హయాంలో నిలిచిపోయిన పంటు సేవలు పునఃప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ నుంచి రాజధాని ప్రాంతం రాయపూడి లింగపాలెం మధ్య గత టీడీపీ ప్రభుత్వంలో పంటు సేవలు ఉండేవి. అమరావతి నిర్మాణ పనులకు పంటు సేవలు ఎంతో ఉపయోగపడేవి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పంటు సేవలు పూర్తిగా నిలిపివేసింది. మళ్లీ 7 ఏళ్ల తర్వాత రాజధాని నిర్మాణ పనులు జోరందుకుంటున్న నేపథ్యంలో పంటు సేవలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. తక్కువ ఖర్చు సమయంలోనే పంటు ద్వారా రవాణా సౌకర్యాలు వీలు కలగనుండటంపై లారీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి మహేష్ గ్రౌండ్ రిపోర్ట్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ నుంచి పంటు సేవలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. సుమారు 7 ఏళ్ల క్రితం నిలిచిపోయినటువంటి ఈ పంటు సేవలు మరికొన్ని రోజుల్లోనే పునరుద్ధరించుకోనున్నాయి. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం చివరిలో ఉన్నప్పుడు ఈ పంటు సేవల్లో నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ పంటు సేవలు తిరిగి రాకపోకలకు నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా పక్కన పెట్టేసింది. రాజధాని పనులు జరుగుతున్న క్రమంలో అప్పుడు ఈ పంటుపైన రాకపోకలు పూర్తిగా సాగేవి. మరోవైపు కంచికచర్ల, ఇబ్రహీంపట్నం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాల నుంచి రాజధాని నిర్మాణ ప్రాంతానికి ఎక్కువగా ఇసుక, కంకర, బూడిద, సిమెంటు, స్టీలుకు సంబంధించినటువంటి భవన నిర్మాణ సామగ్రి ఎక్కువగా ఈ పంటు మీదే ఎక్కువగా అటువైపుకి వెళ్ళేది. రవాణా ఖర్చు అలాగే సమయం కూడా తక్కువ అవడంతో ఎక్కువ మంది లారీల యజమానులు ఈ పంట మీద రాకపోకలు సాగించేందుకు ఇష్టపడేవారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి టిప్పర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతానికి భవన నిర్మాణ సామగ్రిని ఈ పంట మీద, ఈ ఫెర్రీ వద్ద ఈ పంట మీద ఎక్కేవి. ఇక్కడ నుంచి దాదాపు కేవలం 3 కిలోమీటర్లు వెళ్తే అటు రాజధాని ప్రాంతం వస్తుంది. గుంటూరు జిల్లా రాయపాడు వద్ద ఏదైతే ఈ ఫెర్రీ అక్కడికి వెళ్తుందో అక్కడ నుంచి ఇవన్నీ అన్లోడ్ అయ్యాక అక్కడ నుంచి రాజధాని ప్రాంతానికి లారీలన్నీ వెళ్ళేవి. అయితే ఇటు ఇబ్రహీంపేట ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పూర్తిగా ఈ పంటు అందుబాటులోకి లేకపోతే కనుక ఇక్కడ నుంచి పూర్తిగా రాజధాని నిర్మాణ ప్రాంతానికి వెళ్ళాలంటే కనుక దాదాపు 30 నుంచి 38 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. చాలా సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. దాంతోపాటు రవాణా ఖర్చులు కూడా తడిసి మోపిడేవని చెప్పి కూడా ఏవైతే ఈ లారీల యజమానులు ఉన్నారో వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. పంట ఏదైతే ఉందో ఈ పంట సేవలు అందుబాటులోకి వస్తే కనుక ఈ సమయం అంతా కూడా ఆదా అవుతుంది. మరోవైపు రవాణా ఖర్చులు కూడా భారీగా ఆదా అవుతాయని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు ఈ పంటు సేవలు తిరిగి ప్రారంభం కాలేదు. మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఈ పంటు సేవలు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కానున్నాయి. అందుకు ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఈ పంటు సేవల్లో తిరిగి ప్రారంభించాలంటే కనుక దీనికి ప్రధానంగా కృష్ణానదిలో ఉన్నటువంటి నీటి లభ్యత కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. పంటు సేవల్లో తిరిగి పునఃప్రారంభం కావాలంటే కనుక నీటి మట్టం కూడా కొంచెం ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం పైనుంచి వచ్చే ఎగువ నుంచి వచ్చేటువంటి ప్రవాహాలు చాలా తక్కువగా ఉండడంతో పంటు తిరగడానికి కూడా అనుకూలంగా వాతావరణం లేదు. అయితే మరి రానున్న రోజుల్లో పైనుంచి ఎగువ ప్రవాహాలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఈ పంటు సేవలు తిరిగి పునఃప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా ఈ నిర్వాహకులు భావిస్తూ ఉన్నారు. చాలామంది వరకు కూడా ఇప్పటికే అవతల ప్రాంతానికి, రాజధాని ప్రాంతానికి ఏదైతే ఇటు ఇబ్రహీంపట్నం నుంచి రాజధాని ప్రాంతానికి పంటు మీదకి వెళ్తే చాలా తక్కువ సమయంలో వెళ్తాము, చాలా తక్కువ ఖర్చుతో కూడా వెళ్తామని చెప్పి కూడా ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. అంటే కేవలం సరుకు రవాణా వాహనాలే కాదు, ఇక్కడ నుంచి కూడా ప్రయాణికులు కావచ్చు, చిన్న వాహనాలు కావచ్చు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇవన్నీ కూడా ఈ ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. ఇటువైపు లింగపాలెం అలాగే రాయపూడి ఇవన్నీ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రాజధాని ప్రాంతానికి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అయితే ఈ పంటు సేవల్లో ఏదైతే అందుబాటులోకి లేకపోతే కనుక ఇవన్నీ తిరిగి వెళ్ళాలంటే చాలా దూరం వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్లాల్సి ఉంటుంది, ధనం వెచ్చించాల్సి ఉంటుంది, సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా ఈ పంటు సేవలు అయితే అందుబాటులోకి వస్తే కనుక ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకనే త్వరలోనే ఈ పంటు సేవలను కూడా తిరిగి ప్రారంభించాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. అందుకు సమయం కూడా ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో అయితే ఎగువ నుంచి ప్రవాహాలు కనుక ఒకసారి కృష్ణానది నీటి మట్టం కాస్త పెరిగితే కనుక తిరిగి ఈ పంటు సేవలను తిరిగి పునరుద్ధరించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ గోపితో మహేష్, ఈటీ న్యూస్, విజయవాడ నుంచి.